విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రూపురేఖలు మారనున్నాయి. ఖేలో ఇండియా నిధులు 19 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని శంకుస్థాపన చేశారు. 3 దశల్లో మొత్తం 185 కోట్ల వ్యయంతో స్టేడియంను ఆధునీకరించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అమరావతిలో 2500 ఎకరాల్లో భారీ స్పోర్ట్స్ సిటీని నిర్మించి 2029 నాటికి విజయవాడ అమరావతి వేదికగా నేషనల్ గేమ్స్ నిర్వహించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. స్టేడియంలోని ఒక బ్లాక్కు మహిళా క్రీడాకారిణి పేరు పెట్టాలని నిర్ణయించారు. రెండవ నెంబర్ గా అందుబాటులోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గారు మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారి చేతుల మీదుగా ఉమ్మడి రెండవ నెంబర్ గా అందుబాటులోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గారు మార్కాపురం నియోజకవర్గ మంచి కార్యక్రమాన్ని మన జిల్లాకు తీసుకొచ్చిన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి ఇప్పుడైతే నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగబోతా ఉందో ప్రాపర్ గా దీన్ని మానిటర్ చేసుకుని ఒక టైం లైన్ పెట్టుకుని విత్ ఇన్ టైం కంప్లీట్ చేసి ఇదే వేదిక మీద కొన్ని రోజులే విత్ ఇన్ 6 to 7 months లోనే ఈ గ్రౌండ్స్ ని కూడా ఇనాగ్రేట్ చేయాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తూ ఇంత చక్కగా ఈ ఫౌండేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు ఈ స్టేడియంతో ఎన్నో మెమరీస్ ఉన్నాయి. నా చిన్నతనంలో నేను ఇక్కడ ఎన్నో చెస్ టోర్నమెంట్స్ ఆడాను. నేను ఎప్పుడు కూడా ఇక్కడ విజయవాడలో పెరిగినందుకు చాలా గర్వపడతాను. అయితే చాలా సందర్భాల్లో నన్ను అడిగేవాడు, మీరు హైదరాబాద్ ఎందుకు మూవ్ అవ్వలేదు, మీకు ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్స్పోజర్ ఉంటుంది. బట్ నాకు ఎప్పుడు కూడా విజయవాడ ఒక ప్రత్యేకమైన నా జీవితంలో. ఇలాంటి స్టేడియం ఈరోజు ఇప్పుడు క్రీడాకారులకు అవసరమైన విధంగా అన్ని సదుపాయాలతో ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు స్టాఫ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఫండింగ్ చేసి దీన్ని మరింత అభివృద్ధి చేయడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి. క్రీడలు అంటే మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. క్రీడలు అన్నది మనం ప్రొఫెషనల్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ టు లీడ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ అండ్ అంటే మనం చదువుకునేటప్పుడు ఒక స్ట్రెస్ ఫీల్ అవుతాం, దాని నుండి రిలీఫ్ అవ్వాలంటే కనుక క్రీడలు మనకి ఎంతో అవసరం. మంచి కార్యక్రమాన్ని మన